ఈరోజు ఎంతమంది చెప్పగలుగుతారండి వాక్యము ఆత్మ ద్వారా చదువుతున్నా? ఎందుకంటే నీ అంతటా నువ్వు వాక్యం చదువుతావు ఒకటి, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు వాక్యం చదువుతావు ఇంకోటి. నీ అంతటా నువ్వు వాక్యం చదివినప్పుడు ఇదేదో స్టోరీ బుక్ లాగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నీకు లాజికల్గా అనిపించకపోవచ్చు, ఎందుకంటే ఈ లోకపు లాజిక్కి ఈ వాక్యం విరోధంగా ఉంటుంది, లేకపోతే ఇది కాంట్రాస్ట్గా ఉంటుంది. బట్ దాన్ని ఎప్పుడైతే పరిశుద్ధాత్మ గురించి, దీన్ని అన్నిటికీ ద సోర్స్, ద ఆథర్ ఆయనే కదా, ద ఇన్స్పిరేషన్ ఆయనే కదా, ఆయన నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనుకో, ఎట్లా ఉంటుంది? ద రేమా 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 దట్ వాల్యూస్ డిఫరెంట్. సో యూ విల్ ఎంజాయ్ ద వర్డ్. మిమ్మల్ని అడుగుతున్నా, వాక్యం చదువుతా ఎంజాయ్ చేస్తున్నారా? ఒక మాట అడుగుతానండి, ఎంతమంది కనీసం ఒక్కసారైనా బైబిల్ చదివి ముగించారో సంపూర్ణంగా ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు? చేతిలో చూపిస్తారా? యు సీ, వి కాల్ అవర్ సెల్వ్స్ బిలీవర్స్ అండ్ వీ డోంట్ ఈవెన్ నో ద వర్డ్. అపవాదికి వనరబుల్ కాదా? ఎందుకంటే నిన్నంతరం చెప్తూ వచ్చాము, దేవుని వాక్యాన్ని ఎత్తిపెట్టాలి, ఆ రేమా కలగాలి. రేమా అనేటప్పుడు పరిశుద్ధాత్మ నీకు పేజీ నెంబర్ చెప్పడు, నువ్వు ఏదైతే చదివి నీ హృదయంలో వాక్యం చెక్కబడిందో అది కోట్ చేస్తాడు. ఇదిగో ఇది చెప్పు, ఇదిగో ఇది పలుకు. దేవుని వాక్యము, దేవుని గ్రంథంలో చూస్తాము, దేవుడు అంటాడు వారి హృదయంలో చెక్కుతాను అంటాడు. ఇంకా పలకల మీద రాస్తాం కదా, వారి హృదయంలో చెక్కుతాను. ఎట్లా చెక్కుతావు? యూ హ్యావ్ టు రీడ్.